మన ఇండియాలో పండే అన్ని కూరగాయలు అమెరికాలో ఆర్గానిక్ గా పండించడం అంటే మామూలు విషయం కాదు భయ్య. ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా ఇలా కూరగాయలన్నింటినీ ఇంట్లోనే పండించుకొని తింటే వందేళ్ళేంటి భయ్య, అంతకు మించి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. టెన్నిసీ అనే స్టేట్ లో నాష్విల్ అనే సిటీలో మా అన్న వాళ్ళ ఇల్లు ఇది. మా అన్న వదిన ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుతున్న గార్డెన్ ఇది. మా ఇంటి పెరటిలో లేని కూరగాయలంటూ లేవు భయ్య. ఇంకా కొన్ని పూలు పళ్ళు కూడా ఉన్నాయి. స్పెషల్ అట్రాక్షన్ ఏంట్రా అంటే అరటి చెట్లు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ పండగలకి పబ్బాలకి అరటాకులోనే భోజనం చేస్తాం. ఇంకా ఆకుకూరలు అయితే పాలాకు, గోంగూర, మెంతాకు పండిస్తున్నారు. ఇంకా పచ్చిమిర్చి, కరేపాకు, కొత్తిమీర లేకుండా మనకు ముద్ద కూడా దిగదనుకోండి. సో అది ఉండడం అయితే పక్కా. ఇంకా వింటర్ 6 నెలలు ఉండడం వలన గరేజ్ ని గార్డెన్ గా మార్చేస్తారు. లగ్జరీ కార్లన్నీ బయట మంచుకు తడిసినా పర్లేదు, గార్డెనే చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు. యూవీ లైట్లు పెడతారు. అప్పుడప్పుడు మా అన్నను చూస్తే జనతా గ్యారేజ్ లో జూనియర్ ఎన్టీఆర్ లా మొక్కల కోసం ప్రాణం ఇస్తాడు, ప్రాణం పెడతాడు అనిపిస్తుంది. జై జవాన్ జై కిసాన్. మరిన్ని అమెరికా వీడియోల కోసం సబ్స్క్రైబ్ భయ్యా.